ఎవరు? ఈ అమ్మాయి నా కూతురు. ఈ అమ్మాయి తండ్రిని నేను. ఏం తండ్రివయ్యా, ఎలాగైనా పిల్లల్ని పెంచడం? కొట్లాట్లు, దొంగతనాలు. 7-8 లోపలకు దోసేస్తే సంతోషమేనా? అడుగు. లేదు సార్, నా కూతురు ఏం నేరం చేయలేదు. నువ్వు చేయలేదంటే సరిపోతుందా? ఈ పిల్ల చేసిన పని వల్ల అయ్యగారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు తెలుసా? ఇలా వచ్చారేంటి సార్? ఈ పిల్లని ఇక్కడికి తీసుకొచ్చారని నాకు తెలిసింది. చూసిపోదామని వచ్చాను. ట్రీట్మెంట్ బాగుంటది, చూసుకో. చూడండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. అలాగంటారా? ఇంతకీ మీరెవరు? నేను తన తండ్రిని. ఓ అలాగా. తండ్రి గారు అయితే ఒక పని చేయండి, ఈ పిల్ల పేరు రేషన్ కార్డులోంచి తీసేయండి. ఇక నీకు కూతురే లేదనుకో. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నీకు అర్థం కాలేదా? తను నా శత్రువు. దాన్ని నాశనం చేసేస్తాను. ఎవరైనా అడ్డుపడి దీనికి సహాయం చేయాలనుకుంటే వాళ్ళు కూడా నాకు శత్రువులే. అది తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను వాళ్ళని వదిలిపెట్టను. అది సరే, ఇంతకీ నా పనులు ఎంతవరకు వచ్చాయి? ఇంకా మెడికల్ రిపోర్ట్ రావాల్సింది. దానికి మెజిస్ట్రేట్ అనుమతి కావాలి. అది నా ఎడం చేతి పనయ్యా. నేను అడిగింది ఈ సుందర సంగతి. ఇంతవరకు ఏం చేయలేదు సార్. అవునా? అయితే కొంచెం స్ట్రాంగ్గా వెళదాం. రేపటి వార్తాపత్రికలన్నింటిలో న్యూస్ వేడెక్కుతుంది. అంతర్జాతీయ స్థాయి కారు దొంగల ముఠా నాయకురాలు అరెస్ట్. ఆ హెడ్డింగ్ ఉండాలయ్యా. కావాలంటే దొంగ నోట్లది కూడా కలిపాయి. కానీ కేసు గట్టిగా ఉండాలయ్యో. సార్, మా అమ్మాయి ఎలాంటి నేరం చేయలేదు. తన్ని ఇలా పిలిపించడం ఏమన్నా బాగుందా? అసలు మా అమ్మాయి అలాంటిది కాదు. మీరు చెప్పేది నిజమే కావచ్చు. అలాగని మాకు అనిపించాలిగా. ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. సార్, నిరపరాధైన ఆడపిల్లను బంధించడం కొంచెం కూడా బాలేదు. ఎంతైనా ఆడపిల్ల కదా. తన ప్రవర్తన చూస్తే అలా అనిపించట్లేదే. వెళ్ళు బయటికి. నమస్తే సార్. ఇలా వచ్చారేంటి? పనుంది. ఎస్ఐ ఎక్కడ? లోపల ఉన్నారు. దేవ సార్, మా అమ్మాయి ఎక్కడుంది? లోపల ఉంది. ఏదేదో అడుగుతున్నారు. మీరే సాయం చేయాలి. తను నిరపరాధి, తనకేం తెలీదు. మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. సార్ కూర్చోండి. చెప్పండి దేవా గారు. సార్, ఆమె చేసిన తప్పేంటో చెప్తారా? ఓహో, దేవాగారు ఈ పిల్ల కోసం వచ్చారనమాట. అవును, తను మా స్కూల్లో టీచర్ కదా. ఏం జరిగిందో తెలుసుకోవాలిగా. దేవా, ఇది ఆ పిల్లకి నాకు మధ్య ఉన్న సమస్య. నువ్వు మధ్యలో తలదూర్చొద్దు. అదేదో సమస్య అని అంటున్నావుగా, అది తెలుసుకుందామని. అందులో నిజానిజాలు తెలుసుకోవాలి. ఏంటి సార్ సమస్య? ఈ పుణ్యకోటి సార్ గారి కార్ని ఆ అమ్మాయి దొంగతనంగా తీసుకెళ్లిపోయింది. అదే నా నేరం? నేరాలైతే చాలా ఉన్నాయి. కారు కడ్డొచ్చిన ఈ సార్ మీద చేసుకుంది. పుణ్యకోటి గారిని బెదిరించి కారు తీసుకెళ్లిపోయింది. ఆ కారే ఇప్పుడు కనిపించడం లేదు. అంటే చర్య తీసుకోవాల్సిందే కదా దేవా. బాబాయ్, ఇది దొంగ కేసో కాదో ఎవరు చెప్పగలరు? బాబాయే ఆ పని చేసి ఆ నేరం తీసుకెళ్ళి టీచర్ని ఎత్తైనా రుద్దుతున్నాడేమో. ఇది అబద్ధం కాదని ఎలా నమ్మగలం? కేసు అంటే పెట్టిన వాడి మీద పోలీసులకు నమ్మకం ఉంటే చాలు. అందుకేగా అమ్మాయిని స్టేషన్కి పట్టుకొచ్చారు. అందువల్ల ఇప్పుడు దేవా ఈ విషయంలో ఏం మాట్లాడక్కర్లేదు. చూడు, ఇది క్రిమినల్ కేసు అయితే ఆ అమ్మాయి భవిష్యత్ ఏమవ్వాలి? బాబాయ్, ఈ కేసు వెనక్కి తీసుకో.
ఏదైనా మనం తర్వాత మాట్లాడుకుందాం. కేసు వెనక్కి తీసుకోవటమా? అది నేనా? వాళ్ళే చెప్తున్నావే. ఇలా చూడుదేవా, ఆజ్ఞాపిస్తే అనుసరించడానికి నేను వీరభద్ర గారిట్లో పనివాడినేం కాదు. నేను పుణ్యకోటిని. ఏదేమైనా సరే కేసు నేను వెనక్కి తీసుకునే సమస్య లేదు. నన్ను చంపదెబ్బ కొట్టిన దానికి నేను గుణపాఠం చెప్పి తీరాల్సిందేగా. ఆ చెంపదెబ్బ కోసమేనా స్టేషన్ వరకు వచ్చి గొడవ చేస్తున్నావు? అవును, దానికి బుద్ధి చెప్పకుండా నేను అస్సలు ఊరుకుందేవా. అంటే మీరు ఇప్పుడు ఈ కేసుని వెనక్కి తీసుకోరన్నమాట. ఎంతసేపు చెప్పింది అదేగా. ఇంత చెప్పినా కూడా నీ బుర్రకింకా ఎక్కలేదా? నేనేం చేయగలను దేవా? స్వయంగా పుణ్యకోటి గారే కంప్లైంట్ ఇచ్చారంటే నేను చర్య తీసుకోవాల్సిందేగా. పుణ్యకోటి గారు వదిలేయమంటే తనను వదిలేస్తాను, లేదంటే తను ఇక్కడే ఉండాలి. విన్నారుగా. సరే బాబాయ్, కొంచెం బయటికి రండి. ఎందుకు? కేసు వెనక్కి తీసుకోమని చెప్పడానికైతే వద్దు, దానికైతే మాత్రం నేను బయటికి రాను. హా, బాబాయ్ నువ్వు ఇలా అన్నింటికి ఏదో ఒకటి అడ్డు చెప్తే ఎలా చెప్పు? నాతో కొంచెం బయటికి రా. నీ గురించి అసలు నాకు తెలియదా ఏంటి? తప్పించుకున్నాను అనుకోకు, నేను ఎప్పటికీ వదిలిపెట్టను, గుర్తుంచుకో. నువ్వు ముందు పదెక్కడి నుంచి చెప్తాను. ఆ, హ్మ్. ఆ, పుణ్యకోటి గారు చెప్పింది విన్నావుగా. ఆయన మాట అంటే మాటే. చాలా మొండివాడు అతను. ఏదైనా అనుకున్నాడంటే చేసి తీర్తాడు. నువ్వైతే తొందరపడ్డావు, పోయి కొండను ఢీకొన్నావు. పంతం వదిలేసే ఆయన చెప్పినట్టు విను, అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. నేను నీ మేలు కోరే ఇదంతా చెప్తున్నాను. నా కోసం ఎవరు అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరి దయాదాక్షిణ్యాలు నాకేం అక్కర్లేదు. ఆహా, అయితే అనుభవించు. 7-8 ఏళ్లు జైల్లో ఉండి ఆ తిండి తింటే అప్పుడు నీకే అర్థం అవుతుంది. హె. బాబాయ్, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. అది పూర్తిగా విన్నాక నీకే అర్థం అవుతుంది. ఏంటది? ఏముంది, నువ్వు పెట్టిన ఆ కేసు దొంగ కేసు అని నాకు తెలుసు. అది నీకు తెలుసు. స్టేషన్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్కి తెలుసు. నేను చెప్పేది సరే, అది దొంగ కేసేనయ్యా. దేవా, నీ తమ్ముడు విష్ణుబాబుతో నాకు మంచి సంబంధాలున్నాయి. మేమిద్దరం బిజినెస్ చేస్తున్నాం. నేను మీ ఇద్దరికి పరాయి వాడిన చెప్పు? అంటే ఏంటి? ఆ పిల్ల కంటే దేవాకి నేను దగ్గర వాడినే కదా. మరి అలాంటప్పుడు మనకి ఎందుకయ్యా గొడవ? దేవా అంటే నా సొంత మనిషి. అంతేకాదు, ఈ దేవా నీతి నిజాయితీ గల మనిషి. దేవా, నన్ను ఎదిరించి శత్రుత్వం పెట్టుకోవటం బుద్ధి లేని వాడు చేసే పని. ఆ మాట చెప్పడానికే నిన్ను ఇలా బయటికి తీసుకొచ్చాను బాబాయ్. నువ్వు ఈ కేసు వెనక్కి తీసుకోవాలి. అదేం కుదరదు. నా మీద చేయి చేసుకున్న దాన్ని నేనెందుకు క్షమించాలి? జరిగే పని కద్దేవా, జరగదు. బాబాయ్ నోటుకొచ్చినట్టు మాట్లాడితేనే కదా ఆ పిల్ల అలా కొట్టింది, అవునా? ఆ? ఆడపిల్ల కారు కట్టం వస్తే ఊరుకుంటానా? అందుకే అమ్మాయిని అలా తిట్టాను. అది కొంచెం ఎక్కువే తిట్టినట్టున్నావు. ఆ పాపని కారుతో గుద్దింది నువ్వే కదా బాబాయ్? కారు నడిపేటప్పుడు డాష్లో కొట్టడం సహజం. అదేదో పుణ్యకోటి కొత్తగా చేసిన పని కాదు. నువ్వు కొంచెం నా స్థానంలో ఉండి ఆలోచించు, అప్పుడు నీకే అర్థమవుతుంది. ఇదిగో చూడుదేవా, పనిలేని టీచరు ఏదో వాగిందని అర్థమవుతుంది. దాన్ని వదిలిపెట్టను. అంటే ఇప్పుడు బాబాయ్ పెట్టింది మొత్తం దొంగ కేసే కదా? అది ముందే చెప్పాను కదేవా, అయినా నీకే నష్టం. బాబాయ్, ఇలాగే ఒక దొంగ కేసుని ఆ టీచర్ నీ మీద బనాయిస్తే పెట్టుకోమను. కేసు పెట్టమంటావా? ఇదంతా ఇప్పుడు అవసరమా చెప్పు? అందుకని నేరుగా లోపలికి వెళ్ళి ఆ కేసుని వెనక్కి తీసుకోవాలి బాబాయ్. ఇప్పుడు ఆలోచించి లాభం లేదు బాబాయ్. వెంటనే కేసు వెనక్కి తీసుకో. కారు దొంగతనమేం జరగలేదు బాబాయ్. అది దొంగ కేసు అని నాకు ముందే తెలుసు. ఆ కారు ఎక్కడుందో కూడా తెలుసు. ఊరి చివర బాబాయ్కి ఒక టైర్ ఫ్యాక్టరీ ఉందిగా, అక్కడికి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. దేవా, నన్నే బెదిరించాలని ప్రయత్నిస్తున్నావు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. టెన్షన్ పడకండి.
నిన్ను నేను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. పుణ్యకోటితో పెట్టుకోవద్దు. దానివల్ల నువ్వు ఒక్కదానివే కాదు, నీతో పాటుగా నీ కుటుంబం మొత్తం నాశనమవుతుంది. ఇప్పటికైనా నువ్వు తప్పు చేశావని ఒప్పుకో. మిగతా చర్యలు ఇంకా ఏమీ మొదలు పెట్టలేదు సార్. ఈ అమ్మాయి వినట్లేదు. ఇన్స్పెక్టర్, ఆ, జరిగిందేదో జరిగిపోయింది. ఆ పిల్లను వదిలేసాయి. అదేంటి సార్, ఉన్నట్టుండి మీరు తనని... కేసే లేదని చెప్తున్నాను కదా, వదిలిపెట్టే. సరే సార్, అసలు కేసే లేదన్నారుగా, నువ్వు వెళ్ళొచ్చు. అదిగో అక్కడికి వెళ్ళి సంతకం చేసి వెళ్ళు. సార్, మరి ఆ కారు ఏమైనట్లు? అది ఎక్కడుందో ఆల్రెడీ నేను ఆయనకి చెప్పేశాను. ఓ, ఊరు చివరున్న బాబాయ్ టైర్ ఫ్యాక్టరీలోనే ఉంది. కంప్లైంట్ ఇచ్చిన వారికి పోయిన వస్తువేగా ముఖ్యం. ఆగు బాబాయ్, నువ్వు చేయాల్సింది ఇంకొకటి ఉంది. నీ కారణంగా హాస్పిటల్లో పడున్న ఆ పాపకి ఖర్చు మొత్తం భరించాలి. ఎందుకంటే పాపం చిన్నపిల్ల కదా. పుణ్యకోటికి వెంట్రుకతో సమానం. నేను పెంచుకుంటున్న కుక్క పిల్లకయ్యే ఖర్చది నేను పెట్టుకుంటాలే. సార్లో ఇంత మార్పు ఎలా వచ్చింది? దానికి కారణం అంటే దేవాగారు అన్నమాట. అయ్యగారికి ఏదో చెప్పినట్టున్నారు. సింహంలో వచ్చిన అయ్యగారు పిల్లిలా వెనక్కి వెళ్ళిపోయారు. నాకేం అర్థం కావడం లేదు. అదొక రహస్యం సార్. అది నాకు పుణ్యకోటి గారికి మధ్యనే ఉండాలి. ఏంటబ్బా అంత పెద్ద రహస్యం? ఇదిగో ఆగో. ఇవాళకిదో తప్పించుకున్నావు, కానీ నేను నిన్ను వదిలిపెట్టను. నీ మీద పగ తీర్చుకుంటాను. నాశనం చేస్తాను నిన్ను. ఇంతకు ముందు నిన్ను చేత్తోనే కొట్టాను. ఈసారి మళ్ళీ నా జోలికొస్తే చెప్పుతో కొడతాను. వెళ్ళిక్కడి నుంచి. నాన్న, తల్లి, నేను చాలా భయపడ్డానమ్మా. నేనేం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే దేవా గారు వచ్చారు. నేను కూడా చాలా భయపడ్డాను. నిన్ను దేవాగారిని చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది. పదమ్మా, ఇక వెళ్దాం. ఇందాక నుంచి పోలీస్ స్టేషన్ బయట ఇలా నుంచోవాలంటే ఊపిరి ఆడడం లేదు నాకు. పద. దేవా సార్ వస్తున్నారు నాన్న. కనీసం ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా ఎలా వెళ్తాను నాన్న? మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. నా కూతురి మాత్రమే కాదు, మా కుటుంబం పరువు కాపాడారు. మీరు నన్ను మరీ అంత పొగడకండి. నా వల్ల ఇది చేశాను. వెళ్దాం పదండి. వద్దు, అదే. మీ ఇద్దరం ఆటోలో వెళ్ళిపోతాం. ఎందుకు? నేను దింపొస్తాను. అయ్యో, మీకెందుకు సార్ అంత శ్రమ? శ్రమ పడకుండా జీవితంలో ఏది సాధించలేం. జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా టీచర్. పదండి. దేవా, ఇప్పుడేదో నువ్వు వచ్చావని చెప్పి ఆ పిల్లను వదిలేశాను. ఈసారి ఆ పిల్ల నా నుంచి తప్పించుకోలేదు. ఇంకెవరైనా ఆమె జోలికొచ్చారో ఈ వీరభద్ర గారి పెద్ద కొడుకు దేవా విశ్వరూపం చూపిస్తాడు. వాళ్ళెవ్వరూ మిగలరు. మొట్టి కరిపిస్తాను. ఎక్కండి. తప్పుకోరా. ఏదైనా మాట్లాడవచ్చుగా. పొద్దున జరిగిందంతా తలుచుకుంటుంటే నాకు నోట మాట రావడం లేదు. ఆ పుణ్యకోటి గురించి ఆలోచించకండి. వాడికి లేని అలవాటంటూ లేదు. అవన్నీ మీరు మనసులో పెట్టుకోకండి. మీకింతవరకు
శత్రువులు ఎవరూ లేరనుకుంటా, కానీ నా కారణంగా ఇప్పుడు పుణ్యకోటి శత్రువయ్యాడుగా. ముందు కూడా అతనితో నాకేం స్నేహం లేదు, కానీ ఇప్పుడు శత్రువునయ్యాను. అందుకు నాకేం బాధగా లేదు. మీ సమస్య తొలగిపోయింది కదా, అదే నాకు సంతోషం. అది సరే, ఆ పుణ్యకోటికి ఏం మంత్రం వేశారు? అతను మనసు మార్చుకున్నాడు. కేసు పెట్టిన అతనే వచ్చి మళ్ళీ వాపస్ తీసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. స్కూల్ నుంచి వస్తుండగా ఈ పుణ్యకోటి తన చేయి పట్టుకుని తనని తీవ్రంగా అవమానించాడని, ఒకవేళ ఆ టీచర్ గనక నీ మీద కేసు పెట్టిందనుకో, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తనతో ఉన్న ఇంకో టీచర్, అలాగే చిన్న పాప. చాలు కదా, నిన్ను చెంపదెబ్బ కొట్టిన ఆ వల్లి టీచర్ ధైర్యం చూసావుగా. నువ్వింకెప్పుడు బయటికి రాకుండా నీ మీద కేసు పెట్టగలదా టీచర్? ఇది దొంగ కేసైనా అది ఎవరికి తెలుసు, కానీ ఫిర్యాదు చేసిన వెంటనే బాబాయ్ లాకప్లోకి వెళ్తాడు. ఇప్పటి వరకు దండాలు పెట్టాడు కదా, ఆ ఇన్స్పెక్టరే బాబాయ్ని తీసుకెళ్లి లాకప్లో వేస్తాడు. దేవా, రెచ్చగొట్టకో. జరగబోయే చెప్పాను కదా బాబాయ్. ఈ ఫిర్యాదు సంగతి వెలుగులోకి రాగానే దేశంలో ఉన్న అన్ని పత్రికలు, న్యూస్ ఛానల్స్ ఎగిరి గంతేస్తారు. బాబాయ్ గురించి వందల కొద్దీ కథలు అల్లుతారు, టీవీలో చూపిస్తారు. అక్కడితో వదిలిపెట్టకుండా బాబాయ్ గతం మొత్తం తవ్వి తీస్తారు, బజారు పాలు చేస్తారు. పుణ్యకోటి అయ్యగారి గతం గురించి నేనిప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్త్రీ వేధింపు కేసులో ఇరుక్కున్న పుణ్యకోటి ఇంకా కారు గురించేం పట్టించుకుంటారు చెప్పండి? చెప్పండి సార్, ఏం మంత్రం వేశారు ఆ పుణ్యకోట అలా మనసు మార్చుకోవడానికి? అదొక రహస్యం. కొన్ని రహస్యాల్ని మనసులోనే ఉంచుకోవడం మంచిది టీచర్. ఏది ఏమైనా వద్దన్నా, ఆ పుణ్యకోటి లాంటి వాడితో పెట్టుకోవడం నీకంత మంచిది కాదేవన్నా. పగ తీర్చుకోవడానికి వాడు ఏమైనా చేస్తాడు. మేడం, మీరు రమ్మన్నారట. మన స్కూల్లో జరిగే విషయాలు తెలుసుకుందామని రమ్మన్నాను. ఏ విషయాలు? స్కూల్లో ఏవైనా సమస్యలున్నాయా? సమస్యలేంటి? ఎలాంటి సమస్యలు లేవు మేడం. అది కాదు, మన స్కూల్లో పనిచేసే టీచర్ని పోలీసులు స్టేషన్కి తీసుకువెళ్లారు, కస్టడీలో పెట్టారు అని నేనేదో విన్నాను. నిజమేనా? అందులో కొంత నిజం, కొంత కాదు. డ్రామాలు ఆడకుండా చెప్పు. అదే పల్లి టీచర్కి పుణ్యకోటి అయ్యగారికి మధ్య ఏదో చిన్న గొడవ. ఏంటి గొడవ? మన స్కూల్లో చదివే పిల్లని పుణ్యకోటి గారు గుద్దేశారు. దానివల్లే వాళ్ళిద్దరికీ ఆ గొడవ వచ్చింది. టీచర్ అతన్ని కొట్టిందని నేను విన్నాను. అలాగేనే నేను కూడా విన్నాను. ఇక నిజానిజాలేమిటో ఆ దేవుడికే తెలియాలి. చూడండి, ఇలాంటి నైజం ఉన్న ఒక టీచర్ని మన స్కూల్లో ఉంచుకోవాల్సిన అవసరం మనకి కొంచెం కూడా లేదని మీకు అనిపించటం లేదా? క్రిమినల్ కేసులో ఆ అమ్మాయి అరెస్ట్ అయినప్పుడు ఆ టీచర్ని సస్పెండ్ చేయాలని అనుకున్నాను. కానీ చివరి నిమిషంలో దేవగారి జోక్యం వల్ల అది కుదరలేదు. తనని ఉద్యోగంలోంచి తీసేయడానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది. బావగారి వల్ల చేయి జారిపోయింది. నేను నీకు కాన్ఫిడెన్షియల్ గా చెప్తున్నాను, ఇలాంటి అవకాశం ఇంకొకసారి వచ్చినప్పుడు తనని స్కూల్ నుండి తీసేయడానికి ఆలోచించక్కర్లేదు. ఆ టీచర్కి చాలా టాలెంట్ ఉండొచ్చు, కానీ దాంతో మన స్కూల్కి అవసరమే లేదు. అలాగే అర్చన మేడం, ఇక నేను అదే పని మీద ఉంటాను మేడం. సరే వెళ్ళు, కానీ తన మీద నువ్వు ఏ మాత్రం జాలి చూపించినా సరే నీ ఉద్యోగం ఊడిపోతుంది. అర్థమైందా నీకు? అర్థమైంది మేడం.